జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఎంతో మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని జనసేన పార్టీ పిఎస్సి సభ్యుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో గల పంతం నానాజీ కార్యాలయం వద్ద కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం ఎఫ్సిఐ కాలనీ శ్రీనివాస్ నగర్కి చెందిన గొల్లుబోయిన శ్రీనివాస్ నాయకత్వంలో గ్రామ అధ్యక్షులు గంటా ప్రసాద్, మండల కార్యదర్శి గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిఎస్సి సభ్యుడు పంతం నానాజీ సమక్షంలో 25 మంది యువత పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చారు. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు పంతం నానాజీ పార్టీ కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుండల మణికంఠ, పల్లెటి భద్రారావు, కొండెల బంగారయ్య, మిరుకుర్తి శివ, కొల్లుబోయిన అప్పలరాజు, మోసా సతీష్, అడ్వకేట్ విక్రమ్, కర్రి లక్ష్మి, జనసేన పార్టీ నాయకులు కరెడ్ల గోవిందు, శ్రీరంగు శ్రీనివాస్, దాసరి శివ, సోదే ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. నేను హౌస్ వైఫ్ని ఎప్పుడు బయటికి రాలేదు. కేవలం జనసేన నెగ్గాలనే ఒక లక్ష్యంతో ఇదే మొదటిసారి నేను బయటికి రావటం. అందుకని మీరు అందరితో పాటు నేను కూడా ఎంతో కృషి చేయాలనుకుంటున్నాను. మీ అందరితో పాటు నేను కూడా ఉంటానని చెప్పడానికి. సుమారు 25 మంది మహిళలతో సహా కలిపి ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. ఆయనతో పాటు ముందు అడుగు వేయబోతూ ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో వీరందరూ కూడా జాయిన్ అవుతారు. సాధారణంగా ఏదైనా పార్టీలో జాయిన్ అవుతుంటే కార్యకర్తలు జాయిన్ అయ్యారట. మా దాంట్లో 2 పదాలు వాడతాం. ఒక పదం జన సైనికులు అంటాం. ఎందుకంటే సైనికుల్లాగా ఒక నీతివంతంగా పద్ధతిగా క్రమశిక్షణతో ముందుకెళ్తా ఉంది పార్టీ. నిజంగా మేము క్రమశిక్షణతో లేకపోతే మాకున్నటువంటి ఈ యువ బలానికి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ విధానానికి అనేక రకమైన హింసాకాండలు, విమర్శలు జరుగుతాయి. మా వాళ్ళంతా చాలా క్రమశిక్షణతో ఎప్పుడు కూడా ఎన్ని బాధలు పెట్టినా సరే చట్టం చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు. ముందు ఎవరికి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని గెద్దించామన్న ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం.